హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మన సౌత్ ఇండియన్ స్పెషల్ పులిహోర. ఏ ఫంక్షన్స్ అయినా పూజలైనా పులిహోర లేకుండా అయితే మనకు ఉండదు. అండ్ ఈ ట్రెడిషనల్ డిష్ మనం చాలా విధాలుగా చేసుకుంటాం. నిమ్మకాయతో చేసుకుంటాం, చింతపండుతో, మామిడికాయతో. మరి ఎప్పుడైనా ఆమ్లాతో ట్రై చేశారా? సీజన్ కాబట్టి బ్రహ్మాండంగా మార్కెట్ నిండా మనకు ఉసిరికాయలే దొరుకుతున్నాయి. మరి ఈ సీజనల్ ఫ్రూట్ ఆమ్లాతో పోషక విలువలన్నీ మనకు వచ్చేలా ఆమ్లా పులిహోర మీకోసం. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ 500 గ్రామ్స్. ఇప్పుడు వాష్ చేసేసి కుక్ చేయడానికి పెట్టిద్దాం. సో 500 గ్రామ్స్ రైస్కి 300 గ్రామ్స్ ఉసిరికాయలు తీసుకున్నాను. చాలా బాగున్నాయి ఈసారి ఉసిరికాయలు. పెద్దగా చాలా మంచి ఉసిరికాయలు దొరికాయి. సో పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద పెట్టేసుకుందాం. 1:2 వాటర్ తీసుకున్నాను. ఒక్కసారి మరుగొచ్చిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఈలోగా ఉసిరికాయలు తీసుకున్నాం కదా, ఇవి గ్రేట్ చేసేసుకుందాం. సో ఇలా గ్రేట్ చేసేసుకుందాం ఉసిరికాయలన్నీ. ఇవి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. రైస్ కుక్ అయిపోయింది కదా, ఇది ఇప్పుడు చల్లారనిద్దాము. కొద్దిగా చల్లారితే మనకి పులిహోర బ్రేక్ అవ్వకుండా బాగా వస్తుంది. లేదంటే మెతుకులు బ్రేక్ అయిపోతాయి చల్లగా అవ్వకపోతే. వేడి మీద కలుపుకున్నారనుకోండి ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని ఒక చిన్న కడాయి పెట్టుకుందాము. వేరుశనగ నూనె తీసుకుంటున్నాను కొద్దిగా. పులిహోరకి వేరుశనగ నూనె అయినా నువ్వుల నూనె అయినా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం తురిమి పెట్టుకున్నాం కదా ఆమ్లా, ఇది ఇందులో వేసేద్దాం. వేసేసి దగ్గరగా మగ్గించేద్దాం. కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం ఇందులో. ఆమ్లా సీజన్ కదా, ఇప్పుడు మనకి వీలైనంత వరకు తెచ్చి కుక్ చేసుకోండి బాగా. ఆమ్లా పప్పు కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది ఇలా కాసేపు మగ్గించేద్దాం. విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ మనకి బాగా బాడీకి అందుతాయి. సో ఇది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ అదే కడాయి పొయ్యి మీద పెట్టుకుని కొద్దిగా గ్రౌండ్నట్ ఆయిల్ మళ్ళీ తీసుకుందాము. కొద్దిగా ఆవాలు అండ్ అలాగే కొద్దిగా శనగపప్పు, గ్రౌండ్నట్స్ కొద్దిగా. ఇది మీ చాయిస్. గ్రౌండ్నట్స్ కొంచెం ఎక్కువ ఇష్టం అంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇవి కొద్దిగా వేగాయి కదా, గ్రౌండ్నట్ ఆయిల్ కాబట్టి పొంగిలా వస్తుంది. గ్రౌండ్నట్ ఆయిల్ అయినా నువ్వుల నూనె అయినా మనకు పొంగిలా వస్తుంది, రిఫైండ్ ఆయిల్ అయితే రాదు. సో ఇప్పుడు కొద్దిగా అల్లం, గుండుగా కట్ చేసుకున్న అల్లం, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు ఇవి వేసేసుకుందాం. అండ్ అలాగే ఎండుమిరపకాయలు ఒక్క 2. ఇవి వేసుకుని ఫ్రై చేసుకుందాం బాగా. వేగాయి కదా బాగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ, పసుపు వేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా ఇంగువ. ఇంగువ వల్ల మనకి డైజెషన్ అది బాగా అవుతుంది. ఒకసారి మిక్స్ చేసుకుని ఆయిల్లో మగ్గించి పెట్టుకున్నాం కదా, ఆ ఆమ్లా ఇందులో యాడ్ చేసేద్దాం. కొంతమంది పోపులోనే వేస్తారు, కానీ పోపులో వేస్తే మళ్ళీ వేరుశనగకాయలు ఇవన్నీ మెత్తగా అయిపోతాయని నేను ఇలా చేస్తాను. ఇలా అయితే మనకి వేరుశనగకాయలు, శనగపప్పు వేసాం కదా, అది క్రిస్పీగా ఉంటాయి రైస్లో. ఇది ఇప్పుడు రైస్లో మిక్స్ చేసేసుకోవటమే. రైస్ బాగా చల్లగా విడివిడిగా అయిపోయింది కదా, ఇప్పుడు ఇందులోని ఆ పోపు వేసి మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ కొద్దిగా వేసుకోండి, ఎక్కువ మొత్తం వేయొద్దు. ఒకవేళ ఎందుకంటే ఉసిరికాయల పులుపు సరిపోయింది అంటే ఓకే, లేదు అంటే మిగతా వేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసేసుకోండి. సో బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒకసారి ఉప్పు అది చూసుకోండి. ఉప్పు సరిపోయింది అంటే ఓకే, లేదు అంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి.
సో నా ద టేస్టీ ఆమ్లా రైస్ ఇస్ రెడీ. ఆమ్లా పులిహోర, ఉసిరికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేసుకుందాం. ఇది ఒక 1 అవర్ అలా ఉంచి తర్వాత తింటే చాలా బాగుంటుంది, ఎందుకంటే కొద్దిగా ఆమ్లా కదా, కొంచెం మగ్గుతుంది అనమాట. సో మనకి ఆమ్లా పులిహోర రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఆమ్లా ఇప్పుడు మంచి సీజన్ కాబట్టి తప్పకుండా మీరు కూడా మ్యాక్సిమం అయ్యేంత వరకు ఆమ్లా యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే గుడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫర్ స్కిన్, అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ విటమిన్ సి కూడా. సో ఇందులో మీరు ఇంకా క్యాష్యూ నట్స్ వేసుకోవచ్చు, నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు. సో ఇంకా ఆమ్లా పులిహోర ఇస్ రెడీ. ఉసిరికాయ పులిహోర మీకు నచ్చినట్టుంటే తప్పకుండా ట్రై చేయండి, అండ్ మ్యాక్సిమం సీజన్ కాబట్టి ఆమ్లా బెనిఫిట్ అనేది తీసుకోవడానికి ట్రై చేయండి. సో మరి ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ ఇంకా మీరు చూడాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, and thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.